హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూడటానికి కొంచెం బాధాకరంగానే ఉంది. ఈ వారం సోమవారం 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి కంటిన్యూస్ గా ఒక స్టాగ్నేట్ పరిస్థితిలోకి వచ్చి ఆగిపోయి ఉంది మార్కెట్. ఇంచుమించు ఈ వారం అంతా కూడా కంప్లీట్ గా టోటల్ గా డౌన్ అయింది మార్కెట్ 4వ తారీఖు. ఎందుకంటే ఫిబ్రవరి 4వ తారీఖు సోమవారం నాడు ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ గారు టారిఫ్ వార్ అనేది ప్రారంభించాడు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. 3 కంట్రీస్ మీద ఆల్రెడీ టారిఫ్స్ వార్ అనేది స్టార్ట్ చేశాడు. దాని తర్వాత దాని కంటిన్యూషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మిగతా కొన్ని దేశాల మీద కూడా టారిఫ్స్ అనేది లెవీ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. ఇంకో విషయం కూడా జరిగింది. అదే సోమవారం నాడు ఈ రెగ్యులేషన్ బిల్లు, క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ బిల్లు కూడా ఎట్లా చేయాలి ఏంటి అన్నదానికి ప్రారంభమైంది. ఫిబ్రవరి 4వ తారీఖున సోమవారం నాడు ఈ వారం బిగినింగ్ లో అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఆల్ట్ కాయిన్స్ అన్ని పడతానే ఉన్నాయి, మొత్తం డౌన్ అవుతానే ఉన్నాయి. బిట్ కాయిన్ కూడా పడింది. ఈ వీడియో నేను చేసే టైంకి బిట్ కాయిన్ $95,000 $96,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇంకా ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడు రేస్ అవ్వుద్ది ఏంటి అనేది ఎవరికీ అయితే అర్థం కావట్లేదు క్లియర్ గా. ఎందుకంటే ఈ టారిఫ్ వార్ అనేది ఇంకా ఎప్పుడు వరకు కంటిన్యూ అవుద్ది, ఎలా ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది ఏంటి అనేది తెలియట్లేదు. ఈ టారిఫ్ వార్ గురించి ఎంత భయపడుతున్నారు మార్కెట్లో ఇన్వెస్టర్స్ అని అంటున్నారు. అది కాకుండా రెగ్యులేషన్ బిల్లు కూడా చాలా భయపడుతున్నారు. చాలా కాయిన్స్, ఇంచుమించు 11,000 కాయిన్స్ ఉన్నాయి. 11,000 కాయిన్స్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి ఏంటనేది తెలియట్లేదు అంటున్నారు. కనుక ఇది ఫ్యూచర్ లో మనం తెలుసుకోవడం కొంచెం కష్టమే, చూడాలి. మరి ఆల్ట్ కాయిన్స్ లో మంచి కాయిన్స్, స్టేబుల్ కాయిన్స్ అన్ని కూడా కొంచెం డౌన్ లో ఉన్నాయి. ఇవాళ మీకు ఈ వీడియో ఎండ్లో టాప్ 20 కాయిన్స్ ఏంటనేది క్లియర్ గా చెప్తాను. మీరు ఆ టాప్ 20 కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నంత వరకు క్రిప్టో కరెన్సీలో మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన షిబా ఇను కూడా టాప్ 20లోనే ఉంది. ప్రస్తుతం మన షిబా ఇను 16th ప్లేస్మెంట్ లో ఉంది, 15th ప్లేస్ లో ఉంది. ఒకప్పుడు 10th ప్లేస్ లో 9th ప్లేస్ లో కూడా వచ్చింది మన షిబా ఇను కాయిన్. ప్రస్తుతం 15-16 దగ్గర ఉంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ రెగ్యులరైజ్ చేయరేమో అన్న భయం అవసరం లేదు. అవన్నీ చెక్ చేశాను. కాబట్టి షిబాకి ఫ్యూచర్ ఉంటుంది. హోల్డ్ చేసే వాళ్ళందరూ హోల్డ్ చేయండి. మంచి కాయిన్స్ అన్ని మీకు లిస్ట్ చివరిలో చెప్తాను. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ లో రెగ్యులేషన్ లో బిల్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా ఎన్ని ఇంట్లో రెగ్యులరైజ్ చేయాలి. నేను అనుకుంటాం ఇక్కడ అమెరికాలో రెగ్యులరైజ్ చేస్తే మాక్సిమం ఒక 200 కాయిన్స్ వరకు రెగ్యులరైజ్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ వస్తున్న ఫీడ్బ్యాక్ మెసేజెస్ ప్రకారం చూస్తే ఒక 200 కాయిన్స్ వరకు రెగ్యులరైజ్ చేయొచ్చు. మిగతా కాయిన్స్ మరి మిగతా కంట్రీస్ సంగతి మనకు తెలియదు. మిగతా కంట్రీస్ వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మన ఇండియా ఖచ్చితంగా మన అమెరికా ఏం చేస్తే దాన్నే ఫాలో అవుద్ది మన ఇండియా. అది కూడా మీకు తెలిసిందే, ఆల్రెడీ చెప్పాను. ఇండియా కంప్లీట్ గా డిపెండెంట్ ఆన్ అమెరికా. ఇప్పుడు ఇవాళ ఇంకో విషయం, కొంచెం నిన్నటి వరకు $96,000 $97,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ కొంచెం డ్రాప్ అవడానికి కారణం ఏంటంటే ఇవాళ ఇక్కడ శుక్రవారం ఇవాళ మార్నింగ్ కొంచెం ఒక డాటా వచ్చింది, జాబ్స్ డాటా. అది కొంచెం వీక్ గా ఉంది. దీంతో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లు ఎట్లా పెడతారు ఏంటి అన్న డౌట్ మీద మార్కెట్స్ అన్ని క్రాష్ అయినాయి. ఇక్కడ మార్కెట్ కూడా కంప్లీట్ షేర్ మార్కెట్ అంతా క్రాష్ అయింది. కనుక ఫర్దర్ గా మరి ఇదొక న్యూస్ ఒకటి ఉంది. డాటా ఒకటి వీక్ గా వచ్చింది.
దానివల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంది మార్కెట్ మీద. కనుక ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తారు, మార్కెట్లో ఏం చేయడానికి లేదు. ఏదైనా చేయడానికి అసలు మూమెంట్ ఉంటే కదా చేయడానికి. అసలు స్టాండ్ స్టిల్ ఆగిపోయి ఉంటే మూమెంట్ ఏం లేకపోతే ఏం చేయగలరు. ఏదైనా ఫ్యూచర్స్ లో ఏదైనా చేద్దామన్నా కూడా ఏది కనబట్టలేదు, అసలు మూమెంటే ఉండలేదు. బాగా డ్రాప్ అవుతున్నాయి. ఏంటంటే బాగా ఇంపాక్ట్ పడింది. బిట్ కాయిన్ ఒకటి బాగా స్ట్రగుల్ అవుతుంది. బిట్ కాయిన్ స్టాండ్ స్టిల్ అయిపోయింది. బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్ని బాగున్నాయి. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ పెట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా మీకు యాప్ వచ్చేస్తుంది. కేవైసీ చేశారంటే విత్ ఇన్ 1 hour మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్, ఎథీరియం చూసారంటే ఇన్సూరెన్స్ డాలర్స్ లో $2,500 వచ్చింది. బాగా డిప్ అయింది. ఇండియన్ మనీలో 2,40,000, 35,000, 40,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సోలానా ఒకటి 17,000 దగ్గరికి వచ్చింది. ఇంకా డాజ్ కాయిన్ $20 దగ్గరికి వచ్చింది. దాని తర్వాత XRP రిపుల్ వచ్చి బాగా డ్రాప్ అవుతుంది. $210, $11, $10 దగ్గరికి వచ్చింది. ఇంకా కొంచెం కిందకు వచ్చింది, నేను చూడలేదు. గాలా కాయిన్ ఒకటి బాగా లోలో ఉంది, $2 కిందకు వచ్చింది. అదొకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. గాలా కాయిన్ కూడా టాప్ 20లో ఉంది. దాని తర్వాత TRX ట్రాన్ కాయిన్ కూడా టాప్ 20లో ఉంది కనుక దానికి కూడా మంచి న్యూస్లు ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మీకు టాప్ 20 కాయిన్స్ లిస్ట్ చదివి చెప్తాను, చూడండి. ఇప్పుడు మీకు టాప్ 20 కాయిన్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ బిట్ కాయిన్ నెంబర్ 1, దాని తర్వాత ఎథీరియం నెంబర్ 2, దాని తర్వాత USDT అది కూడా, దాని తర్వాత XRP రిపుల్ అది 3rd, 4th, సోలానా 5th, BNB బ్యాలెన్స్ కాయిన్ BNB అది 6th లో ఉంది. దాని తర్వాత USDC అది కూడా 7th స్టేజ్ లో ఉంది. డాజ్ కాయిన్ 8th స్టేజ్ లో ఉంది. దాని తర్వాత ఆడా కార్డినో 9th స్టేజ్ లో ఉంది. దాని తర్వాత TRX ట్రాన్ కాయిన్ అది కూడా టాప్ 10 లో ఉంది. అది లింక్ కాయిన్ లింక్ కాయిన్ అది వచ్చి 11th స్టేజ్ లో ఉంది. దాని తర్వాత XLM కూడా లిస్ట్ లో ఉంది. దాని తర్వాత అవాక్స్, దాని తర్వాత ట్రాన్ కాయిన్ కూడా టాప్ లిస్ట్ లో ఉంది. దాని తర్వాత SUI అది కూడా టాప్ లిస్ట్ లోనే ఉంది. దాని తర్వాత లియో కూడా టాప్ 20లో ఉంది. దాని తర్వాత షిబా 17th స్టేజ్ లో ఉంది. షిబా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. షిబా గురించి ఖచ్చితంగా ఫ్యూచర్ లో పెరుగుతుంది షిబా. దాని తర్వాత హెచ్ బార్ కూడా మంచి కాయిన్, అది కూడా చూసుకోవచ్చు. అది కూడా టాప్ 20లోనే ఉంది హెచ్ బార్. దాని తర్వాత BGB ఇది కూడా టాప్ 20లో ఉంది, ఇది కూడా చూసుకోండి. దాని తర్వాత LTC లైట్ కాయిన్ కూడా, ఇవన్నీ టాప్ 20 కాయిన్స్ లో ఉన్నాయి. హైపర్ లిక్విడ్ కూడా మంచి కాయిన్, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఇవన్నీ మీరు పోర్ట్ఫోలియోలో మేనేజ్ చేసుకుని పెట్టుకున్నారంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ఫ్యూచర్ లో బ్రహ్మాండమైన అసెప్ట్ అవుద్ది. కాయిన్స్ అన్ని ధైర్యంగా హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, భయపడబాకండి. ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఫేస్ చేయాలి, తప్పదు. కనుక బాగా హోల్డ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.